ఫ్రెండ్స్ ఈరోజు మనం వేటలో ఎలాంటి చేపలు పట్టామో నేను చూపిస్తాను చూడండి. దాన్ని అయితే మక్కపార అంటారు. ఆ రెండు చేపలు కూడా ఒకటి ఎప్పలు అంటారు, ఒకటేమో కలపార అంటారు. ఇప్పుడు నేను తీసిన దాన్ని అయితే మచ్చదుండవ అంటారు. ఇంక అవే కాదు, ఇంక వేరే చేపలు కూడా కొన్ని పడ్డాం మనకు. ఆ చేపను అయితే నేను చూపిస్తాను చూడండి. మా మాయ అయితే జాలతో తీసాడు కదా. ఇలా చేపలు అయితే మనకి ఎప్పుడు కూడా పడలేదు, ఇదే మొదటిసారి పడ్డాం. ఆ చేప అయితే ఎలాగ ఉంది నేను చూపిస్తాను క్లియర్గా చూడండి. ఒక కలర్ కాదు, ఆ చేపకి అయితే 3-4 కలర్లు ఉన్నాయి. అది ప్రాణంతోనే ఉంది ఆ చేప. ఆ చేప పేరు కూడా మనకు తెలీదు, ఎందుకంటే ఎప్పుడు కూడా అలాంటి చేప అయితే మనకు పడలేదు. ఇదే మొదటిసారి పడ్డాం అలాంటి చేప అయితే. ఆ చేప అయితే చాలా డిఫరెన్స్గా అయితే ఉంది. ఇంకా వేరే చేప కూడా మా మాయ తీసాడు కదా, ఒకసారి చూడండి. అదైతే ఒకే కలర్ ఉందో, అది కూడా ప్రాణంతోనే ఉంది. ఆ చేపనైతే సాని అంటారు. సముద్రంలో చేప పేరే సాని, ఇంక వేరే కనుక్కోవచ్చు మళ్ళీ మీరు. అందుకే నేను క్లియర్గా చెప్తున్నాను. ఇదైతే మనకు అసలు చేతికి కూడా దొరకట్లేదు, అంత జారుగా ఉంది ఆ చేప అయితే. ఇప్పుడు నేను ఒకసారి పట్టుకొని ట్రై చేస్తున్నాను చూడండి. ఎందుకంటే చాలా డిఫరెన్స్గా అయితే ఉంది కదా ఈ చేప, ఎప్పుడు కూడా మనకు పడలేదు. దీని మూతి కూడా చాలా సూదిగా అయితే ఉంది. దీని పొలుసు కూడా చాలా పెద్దగా ఉంది. ఇంకా కలర్ కూడా కొద్దిగా డిఫరెన్స్గా ఉంది. ఇలాంటి చేపలు అయితే ఎక్కువగా పడలేదు ఎప్పుడు కూడా, ఎవరికి కూడా నేను పడడం కూడా చూడలేదు. ఈ చేప పేరు ఏమిటో మరి నాకు కూడా తెలీదు. ఇదైతే చూడండి ఎలాగ ఉంది, ఇది కూడా జారుగా ఉంది కానీ మనకు దొరకట్లేదు. అందుకనే కర్రతో కొడుతున్నాం మీకు చూపించాలనేసి. మా మాయ అయితే ఏ విధంగా నవ్వుతున్నాడు ఒకసారి చూడండి, కనిపిస్తుంది. ఇంకా నాకు దొరకలేదు, మా మాయ అయితే ఇంకా నేలకి బాధేశాడు. చనిపోయింది, నేను చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే అలాంటి చేపలు మనం అమ్ముతాం, చనిపోయినా పర్లేదు, కొంటారు మార్కెట్లో కూడా. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్.